నేను ఒకటే చెప్తున్నాను ఆ పర్టికులర్ పర్సన్ కి, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. బాబు ఆడోళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తున్నారు కదా. లాగి పీకుతా హీరోయిన్స్ ని కొడతాడంట. మనం రెస్పెక్ట్ చేయాలి. పబ్లిక్ స్టేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు, పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీరు చాలా మంది హీరోలకి మీరు ఫ్రెండ్స్ కదా, మీరు హీరోస్ కి ఎందుకు చెప్పట్లేదు? మీ ఇదేంటి ఏమంటారు, మరి మూవీ ఇండస్ట్రీ లేడీస్ తో చేయించేది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అండ్ ఆల్సో ఈ హీరోలే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఓన్లీ లేడీస్ కి ఎందుకు ఇస్తున్నారు సజెషన్? తెలీదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తారా కదా. లాగి పీకుతా సామాన్లు అండ్ ఆల్సో మీ ఇదేంటి సిగ్గు లేదా, లేకపోతే సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ అంతా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సాయి పల్లవిని ఎందుకు టచ్ చేయరు, రష్మికని ఎందుకు టచ్ చేయరు, ఎందుకు మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు చెప్పాల్సింది ఎవరికి? అసలు లేడీస్ కి ఎందుకు ఇస్తున్నారు మీరు సజెషన్స్? జెంట్స్ కి ఎందుకు ఎవరు? నిజంగానే కొంతమంది హీరోయిన్స్ మరీ రెచ్చిపోయి చాలా చీప్ గా, చాలా పబ్లిక్ ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు, లేకపోతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు అంటే మరీ హాఫ్ న్యూడ్ గా వచ్చేస్తున్నారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. చాలా మంది నన్ను చూస్తున్నారు హాఫ్ న్యూడ్ గా, నేనేదో కనబడుతున్నా, నా తొడలు కనబడుతున్నాయి, నాకు ఇది కనబడుతుంది అని చెప్పేసి చూస్తున్నారు. అది పసికోన కాదు, కసికోన. మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని మంచి పనులు చేసి చూపించాలి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రతి వాడికి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత పూనకాలు ఏమన్నా పోంతాయో ఏంటో అర్థం కాదు. ఆడవాళ్ళని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆడవాళ్ళ మీద వెకిల్ జోకులు వేయడం, స్టేజ్ల మీద నుంచి వెకిల్ జోకులు వేయడం, అక్కడ రిపోర్టర్స్ ఏమైనా ఉంటే, లేడీస్ ఎవరైనా ఉంటే ఆవిడ మీదే జోకులు వేస్తారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంతవరకు నేర్చుకోవాలి, ఎక్కడ ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి, ఎక్కడ విచ్చలవిడితనం ప్రదర్శించకూడదు, ఎక్కడ మనం సేఫ్. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా. మన కూడా ఒక ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే మన కూడా ఒక ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. సో నేను ఆయన వ్యాఖ్యల్ని, ఆయన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఎవరైతే కొంతమంది మాట్లాడుతున్నారో ఓన్లీ లేడీస్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు లేడీస్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటమే కాకుండా పబ్లిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరు అంతే అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వాలి, మీరు మాట్లాడాలి. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? ఐ డోంట్ నో, ప్రతి ఒక్కరికి పర్సనల్ చాయిస్ ఉంటుంది. సో పర్సనల్ చాయిస్ అది. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే. నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టి, ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ, షాకింగ్, నేను అన్న పదానికి ఆ 2 పదాలకి ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? రక్తం పొంగిపోతా ఉంది. స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? తండ్రిలాగా
నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంత ముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. ఏమో సార్ నాకు కనబడదు. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకుని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. ఆ 10 గుండెలు బతికేస్తుంది.